ఇలా చాక్ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ రావాలండి. ఓకేనా? ఇప్పుడు ఇది తీసుకెళ్ళి కూడా దీంట్లోనే వేసి కొంచెం పైకి పెట్టి దగ్గర బాగా కలిపెట్టాలి. ఇలా ఉంటే చాలు. ఇంకా ఇలా తీసి ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కొద్దిసేపు చల్లగా అయ్యేదాకా అయితే వెయిట్ చేద్దామండి. ఇలా ట్యాప్ చేసి ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్టీగా ఉండే జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, పర్ఫెక్ట్ షేప్లో వచ్చింది జున్ను. ఈసారి కల్తీ లేని పాలు అంటే మంచి పాలు పోసారు అనమాట. టేస్ట్ ఎట్లయిందో చూసి చెప్తాను. బాగుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ జున్ను అనమాట. జున్ను ఎట్లా చేయాలి అనేది ఈరోజు నా వ్లాగ్. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మా పాలంకులు వచ్చేసి మాకు జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చారండి. అది పోయినసారి తీసుకొచ్చి ఇచ్చారు, కానీ నాకు ఫస్ట్ రోజు పిండిన పాలు అయితే నేను చెయ్యను. ఎందుకంటే కొంచెము ఒకలాంటి స్మెల్ వస్తుంది కాబట్టి నేనైతే ఫస్ట్ రోజు అంటే మరి ఈయన ఎమ్మటే ఇచ్చే పాలైతే నేను వాడను. నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ కానీ పిండిన పాలైతేనే నేను జున్ను చేస్తాను అనమాట. ఆల్రెడీ అట్లా ఇంతకుముందు చెప్పాను. అయితే అంకుల్ ఈరోజు జున్ను పాలు అయితే తీసుకొచ్చిందండి. ఈరోజు నేను జున్ను నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను అనేది మాత్రం మీకు చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకేనా? ఆల్ అని వస్తుందండి. ఆల్ అని బటన్ని ప్రెస్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు వస్తుంది అనమాట. ఇంకెందుకంటే ఆలస్యం, వ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూస్తున్నానండి. నేనైతే నా స్టైల్లో జున్ను ఎట్లా చేస్తానని నేను మీకు చూపిస్తాను. ఫ్రిడ్జ్లోనే ఉండే పాలు చూపిస్తాను. ఇదిగోండి, 1/2 లీటర్ పాలు అనమాట. 1/2 లీటర్ పాలకి నేను 1/2 కిలో కంటే ఎక్కువ బెల్లము, తర్వాత మిరియాలు, ఇలాచి, ఇవి 4 అనమాట. జున్ను పాలు, బెల్లము, ఇలాచి, మిరియాలు ఎందుకంటే మనకు తిన్న తర్వాత వాతం కాకుండా ఉండడానికి మిరియాలు అనేది యూజ్ చేయాలన్నమాట మనము. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ లాంగ్ లెంత్ అవుతుంది. ఓకేనా? ఇవైతే ఫస్ట్ వడగొట్టి పట్టుకొని ఫస్ట్ అయితే నేను బెల్లం తురుముకుంటానండి. ఓకేనా? అయితే బెల్లం తురుముతున్నా. ఇట్లాంటి బెల్లం తీసుకుంటే బెటర్ అండి, బాగుంటుంది టేస్ట్. వైట్ కలర్లో ఉంటుంది ఆ బెల్లం, అయితే టేస్ట్ అనిపించదు. నేనైతే బెల్లం తురుముతున్నా. తురుముకుంటే తొందరగా మనం, ఎందుకంటే పాలలో మిక్స్ అవ్వాలి, అందుకోసమని. ఇలా చూడండి, ఇలా రావాలి, మంచిగా తురుముకోవాలి. బెల్లం అయితే ఇట్లా తురుముకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఇది సరిపోతుంది. ఇది 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. చూడండి, నేనైతే ఈ గిన్నెలో చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి బెల్లం తురిమి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, బెల్లం తురిమి పక్కన పెట్టేసుకున్నాను. అంటే ఒక జాలిది గిన్నె తీసుకొని మనం టీ వడగట్టుకుంటాం కదా, దాంతో మనం ఇప్పుడు పాలని మొత్తం కూడా వడగట్టుకోవాలి. ఎందుకంటే గడ్డి అట్లాంటివి ఏమైనా ఉంటాయి. నేనైతే గిన్నెలో అయితే చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇదే గిన్నెలో నేను పాలైతే వడగట్టుకుంటున్నా. చూసారా? నేను నలకలు కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నలక ఉంది చూడండి. ఇక్కడ ఒక నలక కనిపిస్తుంది కదా. ఇట్లా మొత్తం వడగట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి పాలు ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా మనం వడగట్టుకున్నటువంటి పాలల్లో కొంచెం బెల్లం అయితే వేసుకోవాలండి.
ఇలా మొత్తం వేసుకోవాలి. చూసారా, బెల్లం మొత్తం ఇట్లా వేసుకొని ఇప్పుడు మనం బెల్లం కరిగేదాకా కలిపెట్టుకోవాలి. బెల్లం అయితే కరగబెట్టుకోవాలండి. అంటే గంటితోనే మనం ఇలా కలిపెడితే అది కరిగిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ తురుముకున్నాం కాబట్టి. ఇలా కలిపెట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది జున్ను ఇట్లా చేసుకుంటే. కానీ పాలు బాగుండాలి దీనికి. జున్ను బాగా రావాలంటే ఫస్ట్ పాలు మంచిగా ఉండాలి. ఒక 2 days 3 days అయితే జున్ను రాదు సరిగ్గా. ఇక్కడైతే తీసుకున్నానండి, ఎందుకంటే మనం దీంట్లో కొంచెం వాటర్ ఇక్కడ వరకు వేసుకొని ఇది డైరెక్ట్ మన పాల గిన్నె ఇట్లా రావాలన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి. దీని చుట్టూ వాటర్ అయితే వేసుకోవాలి, కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఇది ఆవిరితోనే మనం ఉడికించుకోవాలి. ఇది ఆవిరితోనే ఉడికించుకోవాలని ఇట్లానే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఇలాచి మిరియాలు దంచి ఈ పాలలో వేసుకుందాం. గ్లాస్ వాటర్ అయితే చాలండి, ఒక గ్లాస్ చాలు. ఇలా వాటర్ అయితే మరిగించుకుందాం. ఈ వాటర్ మరిగే వరకు మనకు బెల్లం కరిగిపోతుంది. అంతవరకు మనము మిరియాలు తర్వాత ఇలాచి దంచి పెట్టుకుందాం. దంచుకుంటాను. ఇవేమో స్మెల్ టేస్ట్ కోసం అన్నమాట. ఇవిగోండి ఇట్లా ఇలాచి దంచుకున్నాను. ఇవి తీసుకెళ్ళి పాలల్లో కలపాలి. ఈ పాలల్లో కలుపుకోవాలి. కలర్ చూసారా బెల్లం వేసిన తర్వాత ఎట్లా వచ్చిందో. ఇవి మీరు వేస్తే ఇవి కూడా వేయండి, లేదంటే అవసరం లేదు, ఓన్లీ పలుకులు మాత్రమే వేసుకోండి. నేను పలుకులే వేస్తున్నాను, ఎందుకంటే ఇవి తినేటప్పుడు మనకు అడ్డుగా ఉంటే తినాలనిపించదు కదా. అట్లా వేసి మళ్ళీ ఒకసారి కలిపెట్టాలి. ఇంక ఇక్కడ ఏమైనా గడ్డల్లాగా ఉంటే మీరు వాటిని బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే కలిపెట్టేసేయండి. మిరియాలు వేయాలి. ఇంకా అంత మెత్తగా అవసరం లేదు. ఇక్కడ చూడండి ఇలా ఉంటే చాలు. ఇప్పుడు వీటిని కూడా తీసుకెళ్ళి రండి మన పాలల్లో కలిపేయాలి. కూడా దీంట్లోనే వేసి కొంచెం పైకి పెట్టి దగ్గర బాగా కలిపెట్టాలి. ఇలా ఉంటే చాలు. ఇంకా ఇలా ఉన్న మన జున్ను పాలు తీసుకెళ్ళి ఇలా పెట్టేయాలి. మనకు పెట్టేసిన తర్వాత మూత కూడా పెట్టాలి. పెట్టేసి ఇది ఇట్లా పైన మూసేసేయాలి. కొంచెం దూరం నుంచి కనిపించింది. ఇలా పాలు మూత, దాని మీద మళ్ళీ ఇట్లా మూత. ఈ ఆవిరికి మనకి ఇప్పుడు జున్ను అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 10 minutes అయితే మనకు జున్ను తినడానికి రెడీ అవుతుంది అనమాట. నాకు చెమటలు బాగా పడుతుంది. జున్ను కేక్ అనమాట అది. ఓకేనా, ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత తినడానికి రెడీగా ఉందాం. చూస్తున్నాను నా వీడియో. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఆవిరితోనే మొత్తం ఉడుకుతుంది అనమాట. ఇది నా స్టైల్లో నేను ఎప్పుడు జున్ను చేసినా ఇట్లనే చేస్తాను. ఇట్లా పైన వాటర్ ఉంటుంది. ఈ వాటరు దాంట్లో జున్నులో పడకుండా మనం బట్ట పెట్టి తీసేసుకుందామండి. బాగా కాలిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, పర్ఫెక్ట్ షేప్లో మన జున్ను అయితే రెడీ అయింది. జున్ను కరెక్ట్ అయ్యిందా లేదా మనం తెలుసుకోవాలంటే ఇట్లా చాక్ పెట్టి ఇట్లా లోపలికి, సేమ్ మన కేక్ ఎట్లా చూస్తాం మనము అట్లా. ఇంకొంచెం ఉడకాలండి. చూడండి, ఇంకొంచెం అయితే ఉడకాలి. కొంచెం అయితే అంటుకుంటుంది. ఇలా ఉందన్నమాట. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అలా మూత పెట్టేద్దాం మనం. జున్ను అయిపోయిందండి. ఇలా గుచ్చితే అంటుకోకూడదు, అంటుకోలే కదా. పర్ఫెక్ట్ జున్ను అనేది రెడీ అయిపోయింది. ఇలా తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కొద్దిసేపు చల్లగా అయ్యేదాకా అయితే వెయిట్ చేద్దామండి. ఇలా చాక్ తీసుకొని ఇలా రౌండ్గా
తిప్పుకుంటూ రావాలండి. ఓకేనా? ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసి ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్టీగా ఉండే జున్ను అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయిందండి. చూసారా? జున్ను అయితే రెడీ అయిపోయింది. అట్లా ఒక ఫోటోది ఇప్పుడు మనము దీన్ని కట్ చేసి ఎట్లా టేస్ట్ ఉందో చెప్తా. నేను కట్ చేసి దగ్గర నుంచి తీసుకుంటే ఇదిగోండి, పర్ఫెక్ట్ షేప్లో వచ్చింది జున్ను. ఈసారి కల్తీ లేని పాలు అంటే మంచి పాలు పోసారు అనమాట. టేస్ట్ ఎట్లయిందో చూసి చెప్తాను. బాగుంది. తినవే, తినొచ్చా? ఇంకెళ్ళి ఇక్కడ గురువారం కన్నా ఎట్లుంది స్వాతి? బాగుంది. ఫ్రెండ్స్ బాగుంది. దీంట్లో షేరింగ్ అవుతుంది మా స్వాతికి, నాకే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మనకు మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీకు ఒక పీస్ పెడతా ఉండండి. మీకు చిన్న పీసే, నాకు సరిపోదు. మీకు చిన్న పీస్. బాయ్ ఫ్రెండ్స్.